అందరికీ నమస్తే. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం మీద డిబేట్కి రమ్మని చెప్పి విజయ్ కుమార్ అనే పాస్టర్ గారు నన్ను పదే పదే పిలుస్తూ ఉన్నాడు. ఈయన మొన్నే ఒక వీడియో పెట్టాడు. అందులో ఆయన మాట్లాడుతూ, ఇంతకుముందు కరుణాకర్ని ఈ పుస్తకంపై డిబేట్కి రమ్మని పిలిచాను కానీ ఆయన స్పందించలేదు. ఎందుకంటే అప్పుడు నేను కొంచెం ఘాటుగా మాట్లాడాను, ర్యాష్గా మాట్లాడాను అంటున్నారు కనుక ఇప్పుడు పద్ధతిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను కనుక ఆయన ఇప్పటికైనా స్పందించి డిబేట్ రావాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి విజయ్ కుమార్ పద్ధతిగా ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాను అంటున్నాడు కనుక మరి ఆయన ఆహ్వానాన్ని మన్నించి నేను డిబేట్కి అంగీకరిస్తున్నానా లేదా అనే విషయాన్ని చెప్పబోయే ముందు కొన్ని విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇవి కూడా ఆయన ప్రస్తావించినవే. డిబేట్కి ప్రేమపూర్వకంగా పద్ధతిగా ఆహ్వానిస్తున్నాను అని చెప్పిన వ్యక్తే కేవలం ఆ విషయం గురించి కాకుండా ఇంకా ఇతరత్రమైన కొన్ని విషయాల గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. ఆయన ప్రస్తావించిన విషయాల్లోని కొన్నింటి గురించి నేను ఇప్పుడు కొద్దిగా వివరిద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను డిబేట్కి అంగీకరిస్తున్నాను లేదా అనే విషయం గురించి చెప్తాను. మొదటిగా ఇది చెప్పినట్టుగా ఇంతకుముందు విజయ్ కుమార్ నన్ను పిలిచినా కూడా నేను ఎందుకు స్పందించలేదంటే ఆయన డిబేట్కి పిలిచిన విధానం చాలా వరస్ట్గా అసహ్యంగా ఉంది. నేను ఇదివరకు విజయ్ కుమార్ని కాదు, నా అసలు స్వరూపం ఏంటో చూస్తావు ఈసారి. నువ్వు డిబేట్కి రాకపోయినా నేను వదిలిపెట్టను, స్పందించకపోయినా నేను నూరుకోను. నువ్వు మగాడు అయితే రావాలి, రాకపోతే నువ్వు ఆడింగవాడని చెప్పి రుజువు చేస్తా. ఒక అమ్మకి అబ్బకి పుడితే రావాలి. ఈ విధంగా ఆయన మాట్లాడాడు. సరే రాకపోతే ఏదో చేస్తా చేస్తా అంటాడు కదా, ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి నేను స్పందించరా. సరే మరి ఇంతలోనే ఈ నెల కొంచెం రియలైజ్ అయ్యో లేకపోతే ఎవరో ఎలా చెప్పడం వల్ల కావచ్చు, నేను అలా కాదు నేను పద్ధతిగా పిలుస్తున్నానని చెప్పి ఇప్పుడు దారిలోకి వచ్చాడు. సరే ఇప్పటికైనా మరి వచ్చి ఒక మాట చెప్తే ఈ పుస్తకం మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి, దీని మీద మాట్లాడదాం అని ఒక ముక్క చెప్తే పని అయిపోయేది. దాన్ని వదిలేసి నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను అంటూనే మళ్ళీ కొన్ని అనవసరమైన విషయ ప్రస్తావనలు చేశాడు. అందులో ప్రధానంగా కొన్ని చూస్తే కరుణాకరు శివశక్తి అని ఒక ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. శివశక్తి అనేది పూర్తిగా హిందూ ధర్మానికి చెందిన పేరు. మరి హిందూ ధర్మానికి చెందిన పేరు పెట్టుకుని ఒక సంస్థని స్థాపించుకున్న కరుణాకర్ కానీ శివశక్తి సభ్యులు కానీ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయకుండా బైబిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, బైబిల్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మొదటిగా ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఈ విషయాల గురించి నేను రెండు మాటలు చెప్తాను. ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అని చెప్పి ఈ మధ్య ఒక ఫేమస్ సినిమా డైలాగ్ ఒకటి వచ్చింది. అలాగే ఏ రోగానికి ఏముందో తెలిసిన వాడే వైద్యుడు అని చెప్పి నేను అంటున్నా. మనకు తలనొప్పి వచ్చింది అనుకోండి, మోకాలకు జెండు బాంబు పూసేస్తామా? పోయింది కదా. ఇప్పుడు సొసైటీలో సమస్య ఏమిటి? బైబిల్ పేరిట బైబిల్ పేరు మీద అనేక రకాలైన దుష్ప్రచారాలు ఒకళ్ళో ఇద్దరు కాదు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 170,000 మంది పాస్టర్లు ఫుల్ టైమర్లుగా పనిచేస్తున్నారు. పాస్టర్లు అంటే ఫుల్ టైమర్లు అనమాట, ఫుల్ టైం క్రైస్తవ ప్రచారకులు. వీళ్ళ సంఖ్య సుమారు 170,000 రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. వీళ్ళు చేసే ప్రచారాలు ఏంటంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాదు, బైబిల్లో ఉన్నవి దాచేయటం, లేనివి వాళ్ళకు అనుకూలమైనవి తెచ్చిపెట్టడం, హిందూ గ్రంథాలను తొలగడం, హిందూ దేవుల్ని కించపరచడం, మత మార్పిడి చేయటం. మరి బైబిల్ పేరు మీద 170,000 మంది ఫుల్ టైమర్లు చేస్తున్న దుష్ప్రచారాలని అరికట్టడానికి మనం ఎలా అరికట్టగలం? బైబిల్ ద్వారానే అరికట్టగలం. బైబిల్లో లేనివి ప్రచారం చేస్తున్నారు, ఉన్నవి దాచేస్తున్నారు అనే నిజం ఎలా తెలుస్తుంది? బైబిల్లో అసలు ఉన్నదేమిటో మనం కూడా సమాజానికి ప్రచారం చేస్తే అప్పుడు వీళ్ళు తప్పుగా ప్రచారం చేస్తున్నారో ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారో తెలుస్తుంది. అంతేగాని వీళ్ళు బైబిల్లో దాచేస్తున్నారు కనుక మనం రామాయణం గురించో మహాభారతం గురించి చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు తప్పు చేస్తున్నారు అనే విషయం ఎలా తెలిసింది? తెలియదు కదా. అంటే ఈ 170,000 మంది పాస్టర్లో సుమారు 99% మంది ఇదే బాగుతారు. ఇలా ప్రధానంగా ఈరోజు సమాజంలో ఉన్న సమస్య బైబిల్ పేరు మీద జరుగుతుంది కనుక
అందుకే బైబిల్లో ఉన్న నిజానిజాలని ప్రచారం చేస్తున్నాం. అలాగే హిందూ ధర్మం గురించి కూడా కొన్ని సందర్భ అవసరాలను బట్టి కొన్ని అంశాలని ప్రస్తావిస్తూ ఇతర మతస్థులు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలకి సమాధానం ఇస్తూ అవసరానికి తగినట్లా హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాం. ఎక్కువ భాగం బైబిల్ గురించి తెలియాల్సిన అవసరం ఎక్కువ ఉంది కనుక బైబిల్ గురించి పుస్తకాలు రాస్తున్నాం, వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నాం. అయితే ఇలా ప్రచారం చేసే హక్కు, బైబిల్లో ఉన్న విషయాల గురించి పుస్తకం రాసే హక్కు ఇతర మతస్థులకి ఉంటుందా? ముఖ్యంగా హిందువునైన నాకు బైబిల్ గురించి పుస్తకం రాసే హక్కు ఉంటుందా? ఇలా విజయ్ కుమార్ గారు అంటాడు, రాజ్యాంగం మనకందరికీ ప్రాథమిక హక్కులు, ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. రాజ్యాంగం ప్రకారం ఈ హక్కు ఉంటుందా లేదా అని చూస్తే, రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా ఏ మత గ్రంథాన్నైనా సరే చదువుకునే హక్కు, చదివి దానిపై వ్యాఖ్యానించే హక్కు, నచ్చితే స్వీకరించే హక్కు, నచ్చకపోతే తిరస్కరించే హక్కు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏ మతస్థునైనా కూడా బైబిల్ గురించి చదవచ్చు, అందులో ఉన్న నిజాలని 10 మందికి తెలియజేయచ్చు, లేనివి చెప్పకూడదు ఎవరో కూడా. కనుక రాజ్యాంగం ప్రకారం 100% నాకు ఈ హక్కు ఉంటుంది. ఇకపోతే నైతికంగా అసలు ఇది న్యాయమా అని కూడా ఈయన ఆలోచించండి అని చెప్పి ఈయన ఒక విషయాన్ని చెప్పాడు. నైతికంగా చూస్తే హిందువులు బైబిల్ గురించి మాట్లాడే హక్కు కానీ, బైబిల్లో ఉన్న విషయాన్ని ప్రచారం చేసే హక్కు కానీ లేదన్నట్లయితే మీరు ఒక పని చేయండి. మొట్టమొదటిగా ఏం చేయాలంటే, మీ పాస్టర్లందరూ కలిసి ఒక మీడియా సమావేశం పెట్టి, బైబిల్ కేవలం క్రైస్తవులకు సంబంధించింది, ఇది హిందువులు ముట్టుకోకూడదు, చదవకూడదు, దీనితో వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు, ఇది పూర్తిగా క్రైస్తవులకు సంబంధించిన గ్రంథము అని చెప్పి ఒక ప్రకటన చేయించండి. ఇక నేను ఎప్పుడు బైబిల్ ముట్టుకోను, చదవను, మా హిందువులు కూడా ఎవరు ముట్టుకోరు, చదవరు. మీరు బైబిల్ తీసుకెళ్లి హిందువుల దగ్గరికి వెళ్ళి ప్రచారాలు చేయొచ్చు, హిందువుల్ని మత మార్పిడి చేయొచ్చు, కానీ హిందువులు మాత్రం బైబిల్ గురించి మాట్లాడకూడదు, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పకూడదు. ఈయన వీడియోలో చాలాసార్లు ఒక మాట ప్రస్తావించాడు. అదేంటంటే, అమాయకులైన హిందువుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కరుణాకర్ తన పబ్బాన్ని గడుపుకుంటున్నాడు అని చెప్పి ఈ ఒక విషయాన్ని మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. ఏది? హిందువులు అమాయకులు అనే విషయాన్ని మాత్రం నేను అంగీకరిస్తున్నాను. అమాయకులు కాబట్టే ఈరోజు ఈయన ఈ బైబిల్ గురించి చేసే ప్రచారాలు వాళ్ళకి తెలియకపోవడం వల్లే వీళ్ళ ఆటలు ఎలా సాగుతున్నాయి. ఈ మధ్య ఫేస్బుక్లో విజయ్ కుమార్ కొన్ని ఫోటోలు అప్లోడ్ చేశాడు. ఎవరినో తీసుకెళ్లి నీళ్ళలో ముంచుతున్నాడు అనమాట. ఈయన ఎందుకంట బాప్తిజం ఇస్తున్నాడు. బాప్తిజం అంటే మత మార్పిడి చేస్తున్నాడు అనమాట. ఏమని? క్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయాడని నమ్మి రక్షణ పొందారు అని చెప్పి కొన్ని ఫోటోలు పెట్టాడు ఫేస్బుక్లో. ఎవరు వాళ్ళు? అంతకుముందు హిందువులు. వాళ్ళు మత మార్పిడి చేశాడు. మరి వాళ్ళకి బైబిల్ గురించి పూర్తిగా తెలిసి వెళ్ళారా? క్రీస్తు పాపాల కోసం చనిపోయాడు బైబిల్లో ఉందా? బైబిల్ దేవుడు యెహోవా ఎలాంటి వాడు వాళ్ళకి తెలుసా? తెలీదు. కేవలం వీళ్ళు చేసే ప్రచారాలు నమ్మి మోసపోయి మతం మార్చుకున్నారు. అదే వాళ్ళకి బైబిల్ గురించి తెలుసుంటే వాళ్ళు మోసపోయేవాళ్ళు కాదు. అంటే బైబిల్ గురించి తెలియని అమాయకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు మోసాలు చేస్తున్నారు, వీళ్ళు పక్కన గడుపుకుంటున్నారు. ఆ విషయాన్ని ఈయన ఒప్పుకున్నందుకు మనకి చాలా సంతోషం. ఇక ఈయన ఒక హాస్యాస్పదమైన విషయాన్ని కూడా ప్రస్తావించాడండి. అదేంటంటే, కరుణాకర్కి బైబిల్ మీద ఏదైనా సందేహాలు ఉంటే వాటిని మాలాంటి క్రైస్తవ బోధకుల దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు పుస్తకాలు రాసుకుంటే బాగుండేది. ఇలా డైరెక్ట్గా పుస్తకాలు రాసి సమాజంలోకి విడుదల చేయడం ఏంటి అని చెప్పి ఈయన ఒక మాట చెప్పాడు. నాకు బైబిల్లో సందేహాలు ఉన్నాయని నేను ఎప్పుడని చెప్పానా? సందేహాలు ఉండడం ఏంటి? నేను డిక్లేర్ చేస్తున్నాను, బైబిల్లో ఉన్నది వేరు, మీరు ప్రచారం చేస్తున్నది వేరు అని. మీ దగ్గరకు వచ్చి మాకు బైబిల్లో సందేహాలు ఉన్నాయి, మాకు నివృత్తి చేయండి అని ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పుకోండి, మీ పాండిత్యం వాళ్ళ దగ్గర చూపించుకోండి. మీకన్నా ఎక్కువ తెలుసని నేను చెప్తున్నాను కదా బైబిల్. మీరు జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ గురించి ప్రచారం చేస్తున్నారు కదా, జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ పుస్తకంలో యేసులో ఇన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయని చెప్పి నేను రాశాను. ఇన్ని రకాల మనస్తత్వాలను మీరు ఎప్పుడైనా విశ్లేషించారా? ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పి యేసు శిలువు మీద ఎందుకు ఏడ్చాడో మీరు ఎప్పుడైనా చెప్పారా? యోహాను సువార్తలో యేసు, నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అని ఆ మాట ఎందుకు అన్నాడు? అసలు వింటేనే తట్టుకోలేని సంగతులు ఏంటవి?
దీని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? కనీసం ఎక్కడైనా ప్రజల మధ్యలో చర్చించే ప్రయత్నం చేశారా? ఇంతవరకు ఎప్పుడూ లేదు. మీ పబ్బం మీకు గడుపుకోవడం ఎంతసేపు మా పౌలేం చెప్పాడు. యేసు గురించి ఎక్కడ పరిశీలించారు? యేసు గురించి ఎక్కడ పరిశోధించారు? యేసుని ఎక్కడ పట్టించుకుంటున్నారు మీరు? కొన్ని యెహోవా గురించి ఏమైనా చెప్పారా? బైబిల్ దేవుడు నిజ స్వరూప స్వభావాలనే ఈ పుస్తకం రాకముందు ఈ పుస్తకంలో నేను ప్రస్తావించిన అంశాలను మీరు ఎప్పుడైనా ప్రజల మధ్య చెప్పగలిగారా? ఇలా మీరు ప్రచారం చేస్తున్నది ఒకటి, బైబిల్లో ఉన్నది ఒకటి అని చెప్పి నేను డిక్లేర్ చేసి నేను అనౌన్స్ చేస్తుంటే కరుణాకర్కి సందేహాలంటే మా దగ్గరికి రావాలి. మీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకేంటి? అసలు మీరే క్లారిటీ లేదు. ఒకరికొకరు బైబిల్ తెలియదు మీరే చెప్పుకుంటున్నారు. ఇంకొక విషయం మీరు మాట్లాడింది ఏంటంటే, ఇన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి బైబిల్ని ప్రతిరోజు కూడా అధ్యయనం చేసి ప్రచారం చేస్తున్న పండితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళెవరికీ తెలియని విషయాలు కరుణాకర్కి ఈరోజు కొత్తగా ఎలా తెలిసాయి? ఈ మాటలు మేము ఎలా నమ్మాలి అని ఈయన అన్నాడు. దీనికి నా సమాధానం ఏంటంటే, యేసు పుట్టడానికి 1500 సంవత్సరాలకి ముందే బైబిల్లోని ఒక భాగం, ధర్మశాస్త్రం మొట్టమొదటి భాగం రాయబడింది. బైబిల్లోని మొదటి భాగం ధర్మశాస్త్రం రాయబడిన 1500 సంవత్సరాల తర్వాత యేసు వచ్చాడు. యేసు వచ్చి యూదుల దగ్గరకు వచ్చి, మీ ధర్మశాస్త్రంలో ఇలా రాయబడి ఉండలేదా అని చెప్పి యూదుల్ని ప్రశ్నించాడు యేసు. మీ ధర్మశాస్త్రం రాసింది కదా, మీకు తెలీదా అని వాళ్ళ ధర్మశాస్త్రం గురించి వాళ్ళకే గుర్తు చేశాడు. మరి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి సమాజ మందిరాల్లో బోధించుచున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులకి తెలియని విషయాలు కొత్తగా వచ్చిన యేసుకి ఎలా తెలిసాయి? వాళ్ళందరికీ చెవులో పూలు పెట్టున్నారా? ఏ విషయమైనా సరే, ఏ కొత్త విషయమైనా ఎప్పుడో ఒకసారి ఆవిష్కరణ జరిగింది అంటే ఎవరో ఒకరు ద్వారా అది ఆవిష్కరణ జరుగుతుంది. అది వారికే ఎలా తెలిసింది, వారికి మాత్రమే ఎలా తెలిసింది అనేది అర్థపర్థమైన ప్రశ్నలు అవి. దాని మీద వారు నిశ్చితంగా మనసు పెట్టి పరిశీలన చేస్తేనో, లేదా గత జన్మల కర్మఫలాల వల్ల ఆ విషయానికి సంబంధించిన జ్ఞానంతో వారు పుట్టడం వల్ల కావచ్చు, కొంతమంది కొన్ని ఆవిష్కరణలు చేస్తారు. వారు మాత్రమే ఎలా చేశారంటే దానికి సమాధానం ఉండదు. ఈయన చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే, నేను కరుణాకర్ని కోర్టుకి ఇడుద్దాము లేకపోతే జైల్లో పెట్టించేద్దామని చెప్పి అనుకోలేదు. అలా అనుకునేవాళ్ళు వేరే ఉంటారు, అందరూ ఒక రకంగా ఉండరు. నేను మాత్రం అలా అనుకోలేదు. ఈ మధ్య వరంగల్లో కరుణాకర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది, పరారీలో ఉన్నాడని చెప్పి ఈయన ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ దేనికి ఇస్తారో, ఏ విషయాల మీద ఇస్తారో కూడా కనీసం ఆ విషయమైనా మీకు అవగాహన ఉందా? నేను పరారీలో ఉండాల్సిన అవసరం నాకేముంది? శుభ్రంగా నేను స్వేచ్ఛగా తిరుగుతున్నాను అంటే మీకు మీరే సంతోషపడిపోతున్నారనమాట. కరుణాకర్ని అరెస్ట్ చేసేశారు, జైల్లో పెట్టి చిత్త కొట్టేశారు, అమ్మ అబ్బా నడుస్తున్నాడు, ఆహా ఓహో అని చెప్పి మీకు మీరే ఊహించేసుకుంటూ, ఆహా ఈ దృశ్యం ఎంత నయనానందకరంగా ఉంది అని చెప్పి ఊహించేసుకుంటున్నారనమాట. ఎల్యూజినేషన్, 6th స్టేజ్ ఆఫ్ ఎల్యూజినేషన్ అని చెప్పి ఏదో సినిమాలో ఉంటారు కదా, ఆ స్టేజ్లో ఉన్నారు పాపం. సరే మీ ఆనందం మీది. ఇక నా మీద ఎవడన్నా కేసు పెడతాడేమో, ఈ విషయం కోర్టుకు వెళ్ళిద్దామో అని నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఇలా ఈ చిల్లర మల్లర గొడవల్లో తెలుసుకునే కన్నా అధికారికంగా కోర్టులో తెలుసుకుందాం మన విషయం ఏందో. ఈ పుస్తకం రాయడం కరెక్టో కాదో, ఈ పుస్తకం సత్యమో అసత్యమో కోర్టులో తెలుసుకుందాం, అధికారికంగానే మనం ముద్ర వేయించుకుందాం అని చెప్పి నేను ఎదురు చూస్తున్నా. మీరు ఎవరైనా ధైర్యం చేస్తే మీద కేసు పెడతారేమో, ఇది కోర్టుకు వెళ్ళిద్దేమో అని చెప్పి. ఇంతవరకు ఒకరు కూడా ధైర్యం చేయట్లేదు. విషయం మీకు తెలుసు కాబట్టి. ఇంకా ఎంతోమంది ఈ పుస్తకాల మీద స్పందించారు, కానీ కరుణాకర్ ఏమీ కూడా వాటిని అంగీకరించట్లేదని చెప్పి అన్నాడు. ఇప్పుడు జాన్ రాజ్కి నాకు ఈ పుస్తకం మీద డిబేట్ జరిగింది. మొదటి పుస్తకం బైబిల్ దేవుడు నిజ స్వరూప స్వభావం పుస్తకం మీద డిబేట్ జరిగింది. ఇందులో ఒక 2-3 టాపిక్స్ మాత్రం ఆ రోజు మాకు పరిశీలనలోకి చర్చలోకి వచ్చాయి. ఒక రోజంతా మాట్లాడితే ఒక 3 అంశాల గురించి మాట్లాడగలిగాం. అందులో ఒక్క విషయాన్ని అయినా సరే జాన్ రాజ్ తప్పని రుజువు చేయగలిగాడా? మీరు డిబేట్ 2 పార్ట్లు చూసుకోండి, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి జాన్ రాజ్కి నాకు జరిగిన డిబేట్స్. అందులో ఒక్క విషయం కూడా జాన్ రాజ్ గారు తప్పని రుజువు చేయలేకపోయాడు. పైగా ఆయన ఏమన్నాడు తెలుసా? బైబిల్లో అనువాద దోషాలు ఉన్నాయి, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఆయన ఒప్పుకున్నాడు. అలాంటప్పుడు ఇక నా తప్పేం కాదు. ఇక ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్న బైబిల్ని మీరు ఎందుకు మరి ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు? దాని గురించి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు స్పందించడం లేదు? నేను ఈ పుస్తకం రాస్తే తప్ప మీకు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ కనిపించలేదా? ఇక మీరు కూర్చొని తేల్చుకోండి, ఎక్కడెక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయో, ఏవి సరైనవో ఇవన్నీ మీరు కూర్చొని నిర్ణయించుకొని ఒక స్పష్టమైన మార్గనిర్దేశం చేయండి మీ క్రైస్తవులందరికీ కూడా.
మేము కూడా తెలుసుకుంటాం తప్ప ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తప్పని రుజువు చేయడం ఎవరి తరం కాలేదు. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా వీడియోలు పెట్టుకుంటున్నారు. ఏదో మేము పుస్తకాలు రాసేసి ఆన్లైన్లో కూడా పెట్టేశారంటున్నారు కొంతమంది, ఎవరో పెట్టారంట. ఎన్ని పెట్టుకున్నా కూడా నా ముందుకు వస్తే వీటిలో ఒక్కటి కూడా నిలబడదు. వాళ్ళు సింగిల్గా ఒక గదిలో కూర్చుని కెమెరా ముందు మైక్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవటమే కానీ ఆ వాదనలు ఒక్కటి కూడా నా ముందుకు వస్తే నిలబడవు. ఉదాహరణకి జాన్ రాజు కన్నా మీరు బాగా చెప్పగలరా? అంతకన్నా మీరు బాగా చెప్పగలిగే అంశాలు ఏమన్నా పరిశీలించుకోండి ఒకసారి. నా ముందుకు వస్తే నిలబడవు. అందుకే ఈ పుస్తకంలో రాయబడిన విషయాలు కనుక తప్పు అని రుజువు చేసినట్లయితే నేను క్రైస్తవులందరికీ క్షమాపణ చెప్తాను. భవిష్యత్తులో బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడని కూడా నేను ఛాలెంజ్ చేశాను. ఈయన అంటాడు విజయ్ కుమార్, జస్ట్ క్షమాపణ చెప్తే ఏముంది దోయ్, మతాలు మారిపోవాలి కానీ అటు ఇటు అంటున్నాడు. నాయనా, బలవంతంగా నిర్బంధంగా కండిషన్లు పెట్టి మతాలు మార్పించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అది నైతికంగా కూడా సరైనది కాదు. క్షమాపణ చెప్పడం అనే విషయం మీకు చిన్న విషయంగా కనపడుతున్నామో, మాకు చిన్న విషయం కాదు అది. నేను తప్పు చేశాను, బైబిల్ నాకు సరిగ్గా అర్థం కాక లేదా కావాలని వక్రీకరణ చేసి నేను పుస్తకాలు రాసి నన్ను క్షమించండి అని చెప్పి నేను అడగడం అంటే నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లు, ఇంతమంది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయినట్లు, నా తల తీసేసినట్టు అనమాట. అది నేను చిన్న విషయంగా భావించను. అందుకే ఈ పుస్తకంలో రాయబడిన విషయాలు 1కి 10 సార్లు ఆలోచించుకుని మరి ప్రతి అంశాన్ని కూడా రాయడం జరిగింది. దీన్ని మీరు కాదు, మీ పోపు వచ్చినా కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ట్రై చేసుకోండి, మీ పోపుని తీసుకొచ్చుకోండి. మీ పాస్టర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి దీని మీద కుస్తీలు బట్టి ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఇందులో ఉన్న అంశాలు తప్పని రుజువు చేయడం మీ తరం కాదు, మీ పోపు తరం కూడా కాదు. అందుకే ఇంత ధైర్యంగా నేను చెప్తున్నా, ఈ పుస్తకం తప్పని రుజువు అయితే నేను క్షమాపణ చెప్తానని. నేను ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను, ఎందుకంటే నేను తప్పు రాయలేదు కాబట్టి. అదే నా ధైర్యం, అదే నా విశ్వాసం. ఒకవేళ మీరు నాతో క్షమాపణ చెప్పించగలిగితే ట్రై చేసుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య ఎవడో నేను హిందువుని అని చెప్పుకుంటూ మత కలవరం రెచ్చగొడుతున్నాడు కరుణాకర్ అని చెప్పి ఒక వీడియో పెట్టాడు. అందులో విజయప్రసాద్ రెడ్డిని నన్ను కూడా కలిపి తిట్టాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా తిట్టాడు. అయితే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాడు మన విజయ్ కుమార్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి జూనియర్ ఆర్టిస్టు అని ఎలా చెప్పగలంటారా? సేమ్ ఇదే సబ్జెక్ట్. ఇప్పుడు వీడు నేను హిందువుని చెప్పుకుని ఈ వీడియోలో ఏదైతే మాట్లాడాడో సేమ్ ఇదే నాకు ఒక ఫోన్ చేసి అదే మాట్లాడాడు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ నేను వెబ్సైట్లో పెట్టించాను, మన వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు, మీరు చూడండి. అందులో ఇదే మాట్లాడుతున్నాడు. నువ్వు హిందూ అయి ఉండి బైబిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, మతకళాలు ఎందుకు రెచ్చగొడుతున్నావు, ఆ విజయప్రసాద్ రెడ్డి అలాగే హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతున్నాడు, ఈ విధంగా మాట్లాడాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, విజయప్రసాద్ రెడ్డిని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఇందులో, విజయప్రసాద్ రెడ్డిని కూడా ఎందుకు తిట్టాడు, అతను నిజంగా హిందువే అయి ఉండొచ్చు కదా అందుకే తిట్టాడు అని మనకు అనిపించవచ్చు. మనకి అలా అనిపించడానికే విజయప్రసాద్ రెడ్డిని తీసుకొచ్చారు ఒక కారణం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, విజయప్రసాద్ రెడ్డి ఈ మధ్య ఆయన మాట్లాడిన 2 వీడియోలు బయటకు వచ్చాయి, సోషల్ మీడియాలోకి వచ్చాయి. అవేంటంటే, ఈ విజయ్ కుమార్కి అసలు బైబిలే తెలియదు, వాడు ఆయన ఎలాగే మాట్లాడాడు, వీడికి అసలు బైబిలే తెలియదు, ఏమాత్రం బైబిల్ అసలు బొత్తిగా తెలియదు, ఫజలుర్ రెహమాన్తో డిబేట్ చేశాడు కనుక వీడు బతికిపోయాడు, లేకపోతే వీడు పరిస్థితి వేరే రకంగా ఉండేదని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు, ఒక విషయం. ఇంకొకటి ఏంటంటే, ఈ విజయ్ కుమారు నా దగ్గర డబ్బులు కొట్టడానికి ట్రై చేశాడు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా నటిస్తూ నా దగ్గర డబ్బులు కొట్టడానికి ట్రై చేసేవాడు, నా దగ్గర ఒక 5 ఏళ్ళు డబ్బులు తీసుకునేంతవరకు ఎవరైదని కూడా నేను ఒక విషయాన్ని చెప్పాడు. ఈ 2 వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఈ విజయ్ కుమార్కి బాగా కోపం నష్టానికి అంటింది. అంటే విజయప్రసాద్ రెడ్డి నన్ను ఇద్దరిని కలిపి ఇలా జూనియర్ ఆర్టిస్టులతో కలిపి తిట్టిస్తున్నాడు అనమాట. ఆ తిట్టిన వీడియోని ఈ మధ్య ఫేస్బుక్లో ఈయన విజయ్ కుమార్ అప్లోడ్ చేశాడు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అక్కడ నన్ను విజయప్రసాద్ రెడ్డిని కలిపి తిట్టినటువంటి ఆ వ్యక్తి ఒకవేళ క్రైస్తవుడు అయినట్లయితే వాడిని ఒక దవడ పగలగొట్టాలి. ఎందుకు? క్రైస్తవుడు అని చెప్పుకొని హిందూ ముసుగేసుకు వచ్చినందుకు. ఒకవేళ వాడు క్రైస్తవుడు కాదు నిజంగా హిందువే అనుకోండి, అప్పుడు 2 దవడలు పగలగొట్టాలి. ఎందుకంటే ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల మంది వేల మంది పాస్టర్లు మూకుమడిగా హిందూ ధర్మంపై పడి విచ్చలవిడిగా విశృంఖలంగా
హిందూ దేవీ దేవతల తోలనాడుతూ కించపరుస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ మత ప్రచారాలు చేస్తూ బైబిల్లో ఉన్నవి దాచేసి లేనివి తీసుకొచ్చి పెట్టి హిందువులను మోసం చేసి ఇన్ని లక్షల మందిని మత మార్పిడి చేస్తుంటే ఈ దొంగలు ఎక్కడ పడుకున్నారు? పొయ్యిలో పడుకున్నారా? బూడిద లాక్కుని పొయ్యిలో పడుకున్నారు ఎక్కడన్నా? ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు బయటకు వీళ్ళు? ఇప్పుడు నేను బైబిల్ గురించి నిజాలు చెప్తుంటే బైబిల్లో ఉన్న విషయాలు ఇవని చెప్పి నేను ప్రచారం చేస్తుంటే వీళ్ళకి బాధగా ఉందా? ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు చేసే మత కల్లోలు కదా. హిందూ దేవాలయాల్లోకి వెళ్ళి మీ దేవుడు రాళ్ళు సైతాన్ అని చెప్పి వీడియోలు తీసి నెట్లో పెట్టేదాకా పరిస్థితి వచ్చిందంటే ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఎక్కడ పడుకున్నారు? నేను గమనించిన విషయం ఏంటంటే హిందువులు ఎవరు కూడా మేము చేస్తున్న పనిని తప్పుపట్టలేదు సరికదా, వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు, మమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే దానికి తగిన రీజన్ ఉంది. ఇన్ని రోజులు కూడా ఈ క్రైస్తవ ప్రచారకులతో క్రైస్తవులతో పడినటువంటి హింస వాళ్ళు ఎంతో వేదనకి గురి చేసింది. వాళ్ళు పడిన మానసిక వేదన అలాంటిది. ఇప్పుడు వాళ్ళ బంధువుల్లో కానీ వాళ్ళ స్నేహితుల్లో కానీ ఎవరైనా మత మార్పిడి అయిపోతే వాళ్ళకి నరకం. ఇక వీళ్ళింటికి ఎలాంటి చుట్టరికాలు ఉండవు, వీళ్ళింట్లో జరిగే ఎలాంటి శుభకార్యాలకి రారు. ఈ రోజు వరకు మిత్రులుగా ఉన్నవాళ్ళు రేపటి నుంచి శత్రువులు అయిపోతారు. భార్యాభర్తల మధ్య తగువులు, విడాకులు, తల్లి పిల్లల మధ్య సయోధ్య ఉండదు. పిల్లలు చదువుకుంటారని బయటికి పంపిస్తే వాడు కాలేజీలోనే హాస్టల్లోనే ఎవడో మత మార్పిడి చేస్తాడు. ఇటు వచ్చి తల్లిదండ్రుల మీద ద్వేషం, వాడికి దేవుడు పటాలు తీసి బయటపడేయండి అంటాడు. ఈ రకంగా ఎన్నో కుటుంబాలు చిత్రం అయిపోయి నరక యాతన పడిన కుటుంబాలు, హిందువులు మానసిక వేదన పడి వీళ్ళని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మనం రాసినటువంటి ఈ పుస్తకాలు వాళ్ళకు ఒక ఆయుధాలుగా పనికొస్తున్నాయి. వీళ్ళు పెట్టిన హింస సాధారణమైన హింస. ఒక చిన్న గ్రామం తీసుకోండి, ఆ గ్రామంలో 2-3 చర్చిలు ఉంటాయి, వీధికి ఒక చర్చి. ఎవడు మైకులు వాడకే. ఆ మైకులు ఇక మామూలుగా ఎంత సౌండ్ ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. స్తోత్రం శాలింతమా స్తోత్రం శాలింతో, ఈ విధంగా పొద్దున్నే భజన, సాయంత్రం భజనేక. ఇంటి పక్కన చంటి పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. ఏమీ లేదు. 365 days ఆదివారాలతో పని లేదు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ గార్ధప స్వరాలు వేసుకుని గానకోకిల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఈ హింస పడలేక వాళ్ళు నరకయాతన పడి హిందువులు ఈరోజు మనం ఈ పుస్తకాలు రాసి బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి వీళ్ళు చేసే దుష్ప్రచారాలని, అవి అసత్యాలను రుజువు చేసి ఎన్నో విషయాలు మనం బయటికి తీసుకొచ్చేసరికి హిందువులు మమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారో, ఎంతగా అభినందిస్తున్నారో ఇప్పుడు నా అంతటి నేను చెప్పుకోలేను. ఆ మాటల్ని వాళ్ళు నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అనిపించేలాగా కొన్ని కాంప్లిమెంట్స్ కూడా నాకు వచ్చాయి. వాటిని ఇప్పుడు నేను స్వయంగా చెప్పుకోలేను. కాబట్టి ఈ దొంగల్ని వీడు క్రైస్తవుడైతే దవడ బాగా కొట్టాలి, వీడు హిందూ అయితే 2 దవడలు బాగా కొట్టాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే విజయప్రసాద్ రెడ్డి విజయ్ కుమార్ని కించపరుస్తూ తోలనాడుతూ 2 వీడియోలు బయటకు వచ్చినా కూడా నేను వాటిని ఉపయోగించి చూసారా విజయప్రసాద్ రెడ్డి విజయ్ కుమార్ని ఎలా చెప్తున్నాడు అని చెప్పి నేనేమి వాటిని ప్రచారం చేయలేదు. ఎందుకులే వాళ్ళు ఏదో తిట్టుకొని మనకేం సంబంధం లేదులే అనుకుంటున్నాను. కానీ ఎవడో పనికిమాలిన జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి నన్ను తిట్టించి చూసారా పక్కన హిందువే కరుణాకర్ని జరుగుతున్నాడని చెప్పి ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళకి అవసరమా? అంటే వీళ్ళ స్థాయి ఏమిటో నా స్థాయి ఏమిటో ఇక్కడ అర్థమైపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే మరి ఈయన నేను ఎంతో ప్రేమపూర్వకంగా పద్ధతిగా పిలుస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను కనుక డిబేట్కి రమ్మని ఆహ్వానిస్తున్నాను అని చెప్పాడు కదా. మరి దీనికి మనం అంగీకరించాలా వద్దా, నేను అంగీకరిస్తున్నాను లేదా అనే విషయాన్ని చూస్తే విజయ్ కుమార్ ఇలా పద్ధతిగా మాట్లాడుతున్నానని చెప్తూనే ఇందులో చాలా అభ్యంతరకరమైన పదాలు వాడాడు. దొంగ బుద్ధి, దుర్బుద్ధి, విషం కక్కటం, ఈ రకంగా రకరకాలుగా మాట్లాడాడు. ఏది పద్ధతిగా మాట్లాడుతున్నానని చెప్తేనే. ఇక మనవాడు కంట్రోల్ లేకపోతే ఎలా ఉంటుందో ఇక ఈ చేసే వీరంగం అంతకుముందు చూసాం. బైబిల్ దేవుడు ఏదో స్వరూప స్వభావాలకు పుస్తకం మీద డిబేట్ చేస్తానని వచ్చి అసలు ఈ పుస్తకం రాలేదు, నువ్వే ఒకటివి, నీకేం హక్కు ఉంది అని రౌడీయిజం, ఫ్యాక్షనిజం చూపించేసి తొడగొట్టేసి మేసాలు తిప్పేసి ఏ రంగం వేసేసి కళ్ళు దాగిన పోయిన చిందులు దొక్కేసి ఈ విధంగా రకరకాలుగా వీళ్ళు ప్రవర్తించారు. మరి ఇప్పుడు కూడా పద్ధతిగా మాట్లాడతానని పిలిచి ఇలాగే వీరంగం వేస్తే ఏమిటి, ఎవరిది బాధ్యత? మీ మీద మాకు నమ్మకం ఉండాలి కదా. మీ గత చరిత్రలు చూస్తుంటే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు జరిగిన విషయాల్ని చర్చకి పెడదామంటే పెడదాం.
ఈ పుస్తకం మొదటి పుస్తకం రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు మాట్లాడే మాటలు, మీరు చేసిన చేతలు ఎలా ఉన్నాయి, మేమేం మాట్లాడుతున్నాం, ఎవరు బ్యాలెన్స్ తప్పి మెంటల్గా వరస్ట్గా బిహేవ్ చేస్తూ వస్తున్నారు, ఈ విషయాలు ఒక చర్చకి పెడదాం. అంటే రకరకాలుగా మాట్లాడేసేసేసి మీ ఇష్టం వచ్చింది అనేసేసి వాటిని వదిలేసేయండి, ఇప్పుడు మళ్ళీ పద్ధతిగా మాట్లాడదాం అంటే వదిలేసేయటమేనా? దాని గురించి ఎలాంటి బాధ్యత ఉండదా మీకు? కనీసం వాటికి క్షమాపణ చెప్పాలి కదా. మేము ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాం, క్షమాపణ చెప్తున్నాం అని చెప్పాలి కదా. ఆ మాత్రం బాధ్యత తీసుకోకుండా మిమ్మల్ని ఎలా నమ్మాలి మేము? గతంలో మీరు మాట్లాడిన మాటలన్నిటి గురించి మీ వివరణ ఏంటి, వాటిపై మీ స్పందన ఏమిటి అనే విషయాన్ని కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేమీ లేకుండా రండి మాట్లాడేసుకుందామంటే ఎలా నమ్ముతాం? ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన వీడియోలో నువ్వు డిబేట్ రాకపోతే నరికేస్తా, కొరికేస్తా, చంపేస్తా అన్నాడు. మళ్ళీ నా ప్రియమైన సోదర, నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు. అంటే ఏమన్నా అపరిచితులు వాళ్ళు రకరకాల పర్సనాలిటీ మారుతా ఉంటాయి అన్నమాట నీళ్ళు. నువ్వు ఎప్పుడు ఎలా మారుతావు నీకే తెలియదు, మేమేం చెప్తాం? కనుక గతంలో నువ్వు మాట్లాడిన మాటలన్నిటి మీద కూడా కొద్దిగా ఒక వివరణ చెప్పు. ఎందుకు అలా మాట్లాడావో, ఒకవేళ మాట్లాడడం తప్పని నీకు అర్థమైనట్లయితే, నువ్వు నిజంగా రియలైజ్ అయితే ఆ విషయం చెప్పు. చెప్తే నీకు కనీసం నిజాయితీ ఉందనే మేము అంగీకరిస్తాం. ఆ తర్వాత సుహృద్భావ వాతావరణంలో, శాంతియుతంగా ప్రేమపూర్వక వాతావరణంలో చర్చ చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. ఆ తదుపరి కార్యక్రమాల కోసం మనం కలిసి కూర్చుందాం, మాట్లాడదాం. ఇకపోతే మీరు పెట్టిన కండిషన్ ఒకటి, కరుణాకర్ ఈ పుస్తకం తప్పని కరుణాకర్ రాసిన ఈ పుస్తకం తప్పని రుజువు చేసినట్లయితే కరుణాకరు క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇంకెప్పుడు బైబిల్ గురించి మాట్లాడకూడదు, ఈ పుస్తకం యొక్క ప్రతులన్నింటినీ తగలబెట్టేసేయాలి అనేది ఈ పెట్టిన కండిషన్. ఇందులో ఆ కండిషన్ పెట్టింది మేమే అసలు మొట్టమొదట. దాంట్లో బైబిల్ గురించి మాట్లాడము, క్షమాపణ చెప్తామని మేము చెప్పాం ఆల్రెడీ. ఇకపోతే పుస్తకాలు తగలబెట్టాలి, మిగిలిన ప్రతులు తగలబెట్టాలి అంటున్నారు. దానికి కూడా మాకే అభ్యంతరం లేదు, మేము అంగీకరిస్తున్నాం. ఇప్పుడు ఈ పుస్తకం 50,000 ప్రతులతో రిలీజ్ అయింది. అందులో 20,000 దాకా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఒక 30,000 పుస్తకాలను మీ ముందు తగలబెట్టేస్తాం ఈ పుస్తకం కనుక తప్ప మీరు రుజువు చేసినట్లయితే. ఒకవేళ రుజువు చేయలేకపోయినట్లయితే ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే, ఈ 2 పుస్తకాలని కలిపి చెరోక 50,000 ప్రింట్ చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని. సంతోషం, చాలా హ్యాపీగా మేము ఈ కండిషన్ ఒప్పుకుంటున్నాం. అయితే అంతకన్నా ముందు నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మీరు మాట్లాడిన రకరకాల మాటల గురించి మీ యొక్క స్పందన ఏమిటి, దాని గురించి మీరు ఏం బాధ్యత తీసుకుంటున్నారో కూడా ఒక మాట చెప్పి ఆ తర్వాత మనం తదుపరి కార్యక్రమాల కోసం ముందుకు వెళ్దాం. ఇక అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ లోక మెరుగని యేసు మరో రూపం, అదర్ సైడ్ ఆఫ్ జీసస్, అలాగే బైబిల్ దేవుడి నిజ స్వరూప స్వభావాలు, ఈ 2 పుస్తకాలని కూడా చాలా మంది వందల సంఖ్యలో తీసుకుని వారు స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ సర్కిల్లో వాళ్ళ బంధువులకి కానీ స్నేహితులు కానీ ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒక పుస్తకం వేల 20 రూపాయలు, 100కి తీసుకుంటే 100కి పైన తీసుకుంటే మాత్రం 15 రూపాయలకే, అంటే 100 పుస్తకాలు 1500కే ఇస్తున్నామని చెప్పి మనం ప్రింటింగ్ కాస్ట్ కన్నా రమారమి నష్టానికే కొంత పంపిణీ చేస్తున్నాం సామాజిక సేవా దృక్పథంతో. అయితే ఇక్కడ సూచన ఏంటంటే, మీరు 100 పుస్తకాలు తీసుకున్నప్పుడు ఏదో ఒక ఊర్లోనే పంచుకుంటూ వెళ్ళిపోవద్దు. ఈ 100 పుస్తకాలని మీకు పరిచయం ఉన్న 10 ఊర్లకి 10 చోట్లకి పంపించండి. 10 పుస్తకాలు పంపించండి. ఇంకా మీ ఊర్లో కనుక గ్రంథాలయం ఉంటే గ్రంథాలయంలో కూడా 2 పుస్తకాలు పెట్టండి. మీ చుట్టుపక్కల గ్రామాల్లో గ్రంథాలయం ఉన్నా కూడా వాటిల్లో కూడా 2 పుస్తకాలు పెట్టండి. వీలైనంత ఎక్కువ చోట్లకి పుస్తకం డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చేయండి. ఎందుకంటే ఇది మనకి దీర్ఘకాలికమైన ప్రణాళిక. ఇప్పటికిప్పుడే రేపో ఎల్లుండో ఏదో మార్పు వచ్చేస్తుందని కాదు. ఈ క్రైస్తవులు అంటున్నారు 1,00,000 పుస్తకాలు రాశారు, 50,000 పుస్తకాలు రాశారు, ఏమైంది? ఏం అవ్వలేదు. ఏమైందో మీరు చూస్తారు ముందు ముందు. ఎంతమంది గర్వాప్స్ అయ్యారు, ఎంతమంది క్రిస్టియన్లు మారిపోయారు. అసలు మనకి హిందువుల్ని చైతన్యపరచడం, హిందువులకి ఒక బలాన్ని చేకూర్చడం అనేది మన ఇంటెన్షన్. ఈ పుస్తకం ద్వారా క్రైస్తవుల కోసం ఈ పుస్తకం రాయలేదు. భవిష్యత్తులో ఇంకెవరు ఏ హిందువు కూడా మోసపోకూడదు బైబిల్ గురించి తెలియక అనే ఉద్దేశంతో మనం ఈ పుస్తకాలు రాసాం. తర్వాత క్రైస్తవులు తెలుసుకుని వాళ్ళు గర్వాప్సి అవుతారా, మారిపోతారా, వెనక్కి వస్తారా అనేది సెకండరీ మనకి. వాళ్ళు వస్తే సంతోషం, రాకపోతే వాళ్ళ కర్మ. నిజాలను చెప్పడం వరకే మన బాధ్యత.
కానీ ఇక ముందు మనకి తెలిసి ఏ హిందువు మోసపోకూడదనే విషయాల్ని దృష్టిలో పెట్టి మనం ఈ పుస్తకం రాశాం. అయితే క్రైస్తవులు కూడా కొంతమంది తెలుసుకుని గర్వాపు చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ లిస్ట్ మన దగ్గర ఉంది. కానీ మన మెయిన్ ఇంటెన్షన్ మాత్రం హిందువులు మోసపోకూడదనే. ఇంకా క్రైస్తవులు అన్నట్లుగా ఈ రిజల్ట్ వచ్చేసిందా, ఈ రోజు వచ్చేసిందా, రేపు వచ్చేసిందా అని కాదు. ఇప్పుడు క్రైస్తవం ఎలా వ్యాపించిందో మీకు తెలుసా? యేసు చనిపోగానే మొత్తం క్రైస్తవం 200 దేశాలకి వ్యాపించిపోలేదు. కొన్ని శతాబ్దాలు పట్టింది క్రైస్తవం వ్యాపించడానికి. కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తూ రక్తం చిందిస్తే తప్ప క్రైస్తవం వ్యాపించలేదు. కత్తులు పట్టుకుని మారణ హోమం సృష్టించకుండా ఏ దేశంలో క్రైస్తవం వ్యాపించిందో చెప్పండి అని స్వామి వివేకానంద ప్రశ్నించాడు. మరి ఇన్ని శతాబ్దాల పాటు ఇంతమంది రాజుల చక్రవర్తుల అండదండలతో పశుబలంతో వ్యాపించిన క్రైస్తవాన్ని మనం కేవలం 4 నెలల్లోనో 5 నెలల్లో పుడి చేస్తామంటే అమాయకత్వం. అది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఒక దశాబ్ద కాలంలో క్రైస్తవం అంతరించిపోయింది. ఎందుకంటే క్రైస్తవం పేరిట ఈ రాష్ట్రాలు ప్రచారం చేస్తున్న విషయాలన్నీ బైబిల్కి విరుద్ధం. అయితే ఈ విషయం సమాజంలోకి వెళ్ళడానికి, వాళ్ళు అవగాహన చేసుకుని రియలైజ్ అవ్వడానికి కొంత సమయం పట్టింది. ఈ మధ్య మనం ఈ పుస్తకాన్ని ద్వారా ఒక ఊర్లో క్రైస్తవం ప్రచారం చేయడానికి వచ్చినటువంటి మత ప్రచారకుల్ని మన వాళ్ళు పట్టుకుని నిలదీశారు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తప్ప ఈ దేవుడి గురించి మీరు ప్రచారం చేస్తున్నది చెప్పండి అని నిలదీస్తే వాళ్ళు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారు. అంటే మార్పు అనేది క్రమేణా వస్తుంది. మనకి ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఒక 5-10 సంవత్సరాల్లో మనం మన 2 తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలకి కూడా ఈ పుస్తకం చేరవేయాలి. ఆ తర్వాత మార్పు దానంతా అదే వస్తుంది. కాబట్టి ఈ దీర్ఘకాలిక ప్రణాళికలో అందరూ బాధ్యత తీసుకుని 100 పుస్తకాలు తీసుకుని చాలా మంది పొందుతున్నారు. చాలా సంతోషం. ఇక ముందు కూడా ఎవరైనా తీసుకుని 100 పుస్తకాలు తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఇలా నేను చెప్పిన సూచనకి పరిగణలోకి తీసుకుని ఎక్కువ ప్రాంతాలకి, ఎక్కువ చోట్లకి అందేలాగా చూడండి. ఇక త్వరలో నేను ఈ 2 పుస్తకాల మీద వ్యాఖ్యానం కూడా మొదలు పెడతాను. అన్ని గ్రామాలకి మా పుస్తకాలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ పుస్తకంలో వ్యాఖ్యానం మొదలు పెడతాం. మీకు ఎక్కడ అర్థం కాని విషయాలు 1-2 ఉంటే మీకు సందేహాలు అక్కడ నివృత్తి అయిపోతాయి. ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళందరినీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన యూట్యూబ్ ఛానల్ శివశక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు కావాల్సిన సందేహాలని నివృత్తి చేస్తాను. అది టోటల్గా ఈరోజు నేను చెప్పదలసిన విషయాలు. అందరికీ నమస్కారం.